జై సోమనాథ్ 111 క్రితం తర్వాయి భాగం. చోళ మాత్రం ప్రేతలోక నివాసిలా నానాటికి కృషిస్తూ లోపలికి కుదించుకుని పోతున్నది. ఈ చుట్టూ కనిపించే ప్రపంచమంతా తన ప్రపంచానికి స్థానము లేనట్లు కనిపించేది. ఆమె ఆలోచనలలో ప్రపంచం ఆమె హృదయంలోనే ఉన్నది. అక్కడే పూర్వం మందిర గంటికలు ధ్వనిస్తున్నాయి. అక్కడే సర్వజ్ఞ గురుదేవులు గౌరవమూర్తులు హారతులిస్తూనే ఉంటారు. గంగ నేటికి అక్కడ దేవదాసీలకు నాట్యం నేర్పుతూనే ఉంటుంది. నేటికి ఆమె ఆ ప్రపంచంలో ఎగురుతూ విహరిస్తూ పాడుకుంటూ ఉంటుంది. చిరునవ్వుల దొంతరలో తన ప్రాణేశ్వరుణ్ణి తృప్తిపరుస్తుంటుంది. ప్రణయ విహ్వలమైన అభిసారికల బిల్వపత్రాలతో తన ప్రభువును పూజిస్తుంటుంది. ఇదే ఆమె వాస్తవ ప్రపంచం. అలా రాత్రింబవళ్ళు ఈ బంధనాలను గురించి ఆలోచిస్తూ తన నాట్య వస్త్రాలను కుట్టుకుంటూ గడుపుతూ ఉండేది. ఆ వస్త్రాలపై మణులను నవరత్నాలను కూర్చడం తప్పితే ఆమె జీవితానికి హాయిని గూర్చే మరో ఆనందమే లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ వస్త్రాలతో తన ప్రియుని ఎదుట నిల్చుని రంజించి క్షమింపమని వేడుకోవాలని కోరిక ఉదయించేది ఆమెలో. ఆమెకు ఆనాటి కార్తీక ఏకాదశి నాడు తన నృత్యం ద్వారా భోలాశంకర్ని వశపరుచుకున్న దృశ్యం గుర్తుకు వచ్చేది. ఇక నా స్వామి రాడు అని అసంబద్ధంగా మాట్లాడుతూ కిందపడి జుట్టు పీక్కుంటూ వెక్కిడితో ఏడుస్తుంది. ఆమె ప్రతి రక్తనాడిలో నిరాశ ప్రవహించేది. తాను భ్రష్టురాలు. ఇక ఆ పరమేశ్వరుడు తనను ఎప్పటికీ క్షమించడు. ఇదే నిత్యము ఆమె జీవిత కార్యము. దీనితో పాటు క్షేమరాజును దగ్గర తీసుకున్నప్పుడు ఆమె జీవనంలో మరీ విషాదం వ్యాపించేది. పెరిగిన కొద్దీ అతనిలో భీమదేవుని రూపురేఖలు తీర్చిదిద్దినట్లు కనిపించేవి. అతడు నానాటికి ఐకబంధమైన ఆమెను కట్టివేస్తుండేవాడు. తెల్లవారడం చీకటి పడటం ఈ క్రమంలో చోళ నిర్జీవుల ఒకే ఆశతో ఏనాటికైనా తన స్వామి రాక తప్పడు, వచ్చి తనను క్షమించి తన బాహువులలో చేర్చుకోక తప్పడు అనే ఏకైక ఆశతో జీవిస్తున్నది. రోజులు గడిచి నెలలైనాయి. ఆమె ధైర్యం కరిగిపోయింది. తన స్వామి రాకకు శయ్యను అలంకరిస్తూ వస్త్రాలను నిర్మిస్తూ అనేక మధుర రాత్రులు గడిపింది. కానీ స్వామి రాలేదు. భోలానాథుడు అనుగ్రహించలేదు. ఆ క్షణం ఇంకా రాలేదు. ఆమె మనసులోని కోరిక అలాగే ఉండిపోయింది. ఆశ్వీజం వచ్చింది. ఉల్లాసపూరితమైన శరత్ పూర్ణిమ రోజున శివప్రతిష్టాపనకు ముహూర్తం వచ్చింది. పరమ భట్టారకులు శ్రీ భీమదేవులు దేశంలోని రాజులందరికీ పంపిన ఆహ్వానాలు అంగీకరించి అనేక రాజులు ప్రభాసం ధామానికి వచ్చారు. మునుపటి కన్నా వీధుల్లో చైతన్యం ఎక్కువైంది. వ్యాపారులు తిరిగి దుకాణాలు తెరిచారు. ప్రతి ఇంట వేదఘోష వినిపిస్తున్నది. ప్రతి వీధిలో సమస్త భారతం నుంచి వచ్చిన యాత్రికులు దిగారు. పాశుపత మతాధినేత అయిన శ్రీ గగన సర్వజ్ఞుడు మహారుద్ర పూజ ప్రారంభించాడు. ప్రభాస దుర్గం మీద బేరీలు మ్రోగాయి. పతాకాలు ఎగిరాయి. దేవధామం దుర్గర్హుడైన భీమదేవుని ప్రతాప కాంతులచే పూర్వం కన్నా భవ్యరూపంతో భగవద్భక్తిని విజయదుందువులపై మ్రోగినట్లు కనిపించింది. చోళ తన భవనపోసారలో నిల్చుని సముద్రం వైపు చూపులు నిలిపి స్వప్నావస్థలో ఉన్నది. చుట్టూ జరుగుతూ ఉన్న జై సోమనాథ్ అనే విజయధ్వనులు ఆమె కళకు నూతన ప్రాణాన్ని
రొంగొత్త చైతన్యాన్ని ఇస్తున్నాయి. సామంతరాజులు చుట్టూ పరివేష్టించి నడుస్తుండగా శ్రీ భీమదేవ మహారాజు విజయోన్మాదంతో మత్తిల్లిన సైన్యాలను తీసుకుని వచ్చాడు. ప్రభాసమంతా ఉల్లాసంగా ఉన్నది. గగన సర్వజ్ఞుడు విజేతైన మహారాజును అభినందించాడు. మహారాజు లేదనకుండా ప్రజలకు దానం చేశాడు. స్వాభిమానంతో తేజరిల్లుతూ కీర్తితో ప్రకాశిస్తూ అమాయకమూర్తి అయిన మహాసూరుడు రసికుడు భీమదేవుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. అతడు ప్రియురాలు సందర్శించుకోవడానికి వెళ్ళాడు. కానీ మరుపురాని ఆమె ముఖ కవళికల్లో పరలోకవాసి అయిన రాణి రూపాన్ని చూచి ఆశ్చర్యచకితుడైనాడు. చూడ, నా జీవితంలో మహాభాగ్యవంతమైన గడియ ఇది నేడు. నేను సోమనాథ ప్రతిష్ఠ చేయిస్తాను. సమస్త భారతం నా కీర్తిని ఇక గానం చేస్తూ ఉంటుంది. చంద్రనిర్మితమైన ఈ మందిరం నా చేత పునర్నిర్మితమవుతుంది అని అంటూ ఆయన నవ్వాలని ప్రయత్నించాడు. మహారాజా అపరిచిత కంఠం ధ్వనితో చోళా దీనంగా సంబోధించి, నేను ఆ ముహూర్తం కొరకే ఎదురుచూస్తున్నా. నా నాథుడు ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు ఆ మహాత్మునికి హారతలిస్తానో, ఎప్పుడు నేను ఆ దివ్యమూర్తి యందు నృత్యం చేస్తానో అన్నది. నృత్యమా? భీమదేవుడు ఆశ్చర్యం ప్రకటించాడు. ఇంకా దాన్ని మర్చిపోలేదా? నీవు ఇంకెక్కడి నృత్యం చేసేది? చోళ కన్నుల్లో భైరేకులు మహాదారుణమై కనిపించాయి. భీమదేవుడు కంభాంతంలో ఆమె కన్నుల్లో చూచిన భావమే నేడు చూచి దిగ్భ్రాంతి చెందాడు. ఆయనకింకా ఎన్నో పనులున్నాయి. ప్రతిష్ఠ చేసే ముహూర్తం సమీపిస్తున్నది. తన మనస్సులో ఆవరించి ఉన్న ఆనందం భగ్నం అవటం అతనికి ఇష్టం లేదు. అతడు గలగలా నవ్వాడు. అది సరే అంటూ అతడు ఆ ఉత్సాహాన్ని అలాగే నిలిపి ఉంచాలనే ఉద్దేశంతో, నేటి రాత్రి నీ వ్రతం ముగిసిపోతుంది కదూ, నేను వస్తాను సుమా, నీవు అన్నీ సిద్ధం చేయి. ఆనాటి రాత్రి చేసావే అలా అని అంటూ లోపల మొదలు పడుతున్నా తిరిగి నవ్వాడు. చోళ భరింపరాను వేదనను ప్రకటిస్తూ రెండు చేతులతో తన ముఖాన్ని కప్పుకున్నది. ఈరోజు రాత్రికే? ఈరోజు రాత్రే? నిజమే, ఈ రాత్రికేనా అని నెమ్మదిగా అన్నది. భీమదేవుడు త్వరితంగా తన పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. సశేషం.